ప్రభునామమున మీ అందరికీ వందనాలుమా. దేవుని కృపను బట్టి ఈ దినం మీ మధ్యన ఉండుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృప కొరకై దేవునికి స్తోత్రములు. లో నుంచి మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినమని నేను భావించుకొనిచున్నాను. ఎందుకంటే బాలుడన్న గారు ఎంతో కష్టపడి మరి మందిరాన్ని కట్టుకున్నారు, చూస్తున్నాను. ప్రాముఖ్యంగా మనం ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలియని వారి కోసం నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు అంటే ఎవరో ఏమిటో అని మనుషులు తలంచుకుంటూ ఉన్నారు. తినాలి, త్రాగాలి, సంపాదించుకోవాలి, పిల్లలు కనాలి, తర్వాత చనిపోవాలి, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు మనుషులు. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు బ్రతుకుచున్నాము, ఇక్కడ మన పరిస్థితి ఏమిటి అని ఎవరు ఆలోచించటం లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అన్న సంగతి మరిచిపోయి మానవుడు బ్రతుకుచూ ఉన్నాడు. వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు, ఆహారం సంపాదించుకుంటూ ఉన్నారు, వస్త్రాలు సంపాదించుకుంటూ ఉన్నారు, ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, ధనం సంపాదించుకుంటూ ఉన్నారు, బంగారు వెండి సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ ఈ లోకంలో మనం ఎందుకు బ్రతుకుచున్నామో, ఎక్కడి నుంచి వచ్చినామో, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అన్న సంగతులు తెలియకుండానే మానవుడు బ్రతుకుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర నుంచి వచ్చాం, ఈ భూమి మీదకి దేవుని దగ్గర నుంచి వచ్చాము. తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఈ భూమి మీదకి మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చాడు, కొంతకాలం బ్రతికి చనిపోయి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. మరి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అన్న సంగతులు కూడా మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఏం చేయాలంటే అది చేస్తూ ఉన్నాడు, తనకు ఏమి తోచిస్తే అది చేస్తూ ఉన్నాడు. కానీ ఏమి చేయాలో ఏమి చేయకూడదు అన్న సంగతులు తెలుసుకోకుండానే మానవుడు తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదన్న సంగతి తెలుసుకోవడానికి దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చాడు, మానవునికి తెలివితేటలను ఇచ్చాడు. అవి జంతువులకు, పక్షులకు, పశువులకు లేవు, జ్ఞానం లేదు. పశువులకు జ్ఞానము, తెలివి లేదు. మంచి చెడులను అవి వివేచించలేవు. అవి బ్రతకడం కోసం, ఆహారం సంపాదించుకోవడం కోసం అవి కష్టపడతాయి. కానీ మనిషికి చెడు మంచి తెలుసుకునే వివేచన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. చెడు మార్గంలో నడవకూడదని, మంచి మార్గంలో నడవాలని దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానాన్ని ఉపయోగించకుండా మనిషి ఏం చేస్తున్నాడంటే ఎటు పడితే అటు, ఎలా పడితే అలా బ్రతికేస్తూ ఉన్నాడు. తన ప్రయాణాన్ని ముగించి చనిపోయి ఇంకా ఇంతే, ఇది ముగింపు, చావే ముగింపు, ఇంకా ఇంతే, ఇంకా ఏమీ లేదు, ఈ లోకం విడిస్తే ఇంకేమీ లేదు, బ్రతికినంతకాలం తినాలి, త్రాగాలి, సంపాదించుకోవాలి, ఆ తర్వాత ఇంకేమీ లేదు అని మానవుడు అనుకుంటున్నాడు. కానీ మనిషి యొక్క ప్రయాణము మరణము తర్వాతనే మొదలవుతుందన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి చనిపోయిన తర్వాతనే అసలైన జీవితం ప్రారంభమవుతుందని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మరణం తర్వాతనే అసలైన జీవితం ప్రారంభమవుతుంది. ఆ సంగతులను మనం తెలుసుకోవాలి. ఒక మనిషి తన జీవిత కాలంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మరణాంతర జీవితం ఉంది. దానికోసం ఇక్కడే పునాదులు వేసుకోవాలి. బ్రతికినప్పుడే మనిషి చేయాల్సిన కార్యాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఏముందిలే, చచ్చిపోయిన తర్వాత ఏముందిలే, చచ్చిపోయిన తర్వాత ఎవరికెవరో, ఎవరెట్లా పోతారో ఎవరికి తెలుసు, అప్పుడు చూసుకుందాంలే అని అంటారు. మనిషి బ్రతికున్నప్పుడే ఏమీ చేయలేడు, ఏమి చేయలేని నిస్సహాయమైన స్థితిలో మనిషి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఏం చేయగలుగుతాడు? చనిపోయిన తర్వాత మనిషి ఏమీ చేయలేడు. చనిపోయిన తర్వాత ఎక్కడ పడి ఉంటే అక్కడ పడి ఉంటాడు. అతన్ని మనం ఒక చోట పడుకోబెట్టాలి, గొయ్యి తీయాలి, పూడ్చిపెట్టాలి, లేకుంటే కాల్చాలి.
నన్నెందుకు కాలుస్తున్నావని అడుగుతాడా? నన్నెందుకు పూడుస్తున్నారని అడుగుతాడా? అడగలేడు. చనిపోయిన తర్వాత ఆత్మ అనేది అతని శరీరంలో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఆ మనిషి ఎక్కడ పడి ఉంటే అక్కడనే పడి ఉంటాడు. ఆ మనిషి ప్రశ్నించలేడు, అడగలేడు, ఎదిరించలేడు. నన్నెందుకు ఇలా చేస్తున్నారు అని ఎవరిని అడగలేడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసినా కూడా బ్రతికున్నప్పుడే చేయాలి. అది మంచి కానీ చెడు కానీ బ్రతికున్నప్పుడు మాత్రమే చేయాలి. బ్రతికుండే మనిషి ఏం ఆలోచించాలంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ లోకంలో ఎందుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఆలోచన చేయాలి. మనిషికి మాత్రమే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఇవన్నీ ఆలోచించడం కోసమే, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే, తెలుసుకొని దేవుని రాజ్యాన్ని చేరడం కోసమే దేవుడు జ్ఞానం ఇచ్చి ఈ లోకానికి పంపించాడు, ఈ భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీద కొంతకాలము అసలైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఇక్కడి నుంచి ఈ లోకాన్ని దాటుకొని పరలోకం చేరాలని దేవుడు ఇక్కడికి పంపించాడు. ఈ లోకం ఒక యాత్ర లాంటిది, ఈ లోకం ఒక ప్రయాణం లాంటిది. ఈ లోకంలో మనము ప్రయాణము చేయటానికి యాత్రికులముగా వచ్చాం. ఇది మనకు శాశ్వతమైనది కాదు. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఇక్కడి నుంచి మనము వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలన్న సంగతులను మనం తెలుసుకోవాలి. మనం ఈ లోకాన్ని దాటిన తర్వాత రెండు దారులు ఉన్నాయి. ఈ లోకాన్ని దాటిన తర్వాత రెండు దారులు ఉన్నాయి. ఒకటి నరకం, రెండవది స్వర్గం. ఒకటి నరకం, రెండవది స్వర్గం. ఏదో ఒక దారిలోనే మనం వెళ్తాం. నరకానికో పరలోకానికో, ఈ రెండింటిలో దేంట్లోనో ఒక దానిలోనికి మనం వెళ్ళిపోతాం. కానీ నరకం అనేది అగ్ని ఆరదు, ఆత్మ చావదు అని ఉంది. అగ్ని ఆరదు, ఆత్మ చావదు, వారి పురుగు నిరంతరం అక్కడ మండుతూనే ఉంటుందని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి అంతము లేనటువంటి నరకం, శాశ్వతమైన నరకం, దేవునికి దూరమైపోయే స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతాడు, నరకంలోనికి. అటువంటి నరకము నుంచి తప్పించుకొని స్వర్గములోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నరకము శాశ్వతమే, స్వర్గము శాశ్వతమే. మరి నరకములోనికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఏమీ చేయక్కర్లేదు, ఏమీ చేయనవసరం లేదు. మనిషి ఇలా బ్రతికి చనిపోతే మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. మరి స్వర్గానికి పోవాలి అంటే, పరలోకం పోవాలంటే, దేవుని దగ్గరికి పోవాలంటే ఏం చేయాలంటే చేయవలసిన పనులు ఉన్నాయి. అవి చేస్తేనే పరలోకం పోతాం. ఒక మనుషుడు ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి, కష్టపడాలి. చదువుకొని కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాలి. నాకు కానిస్టేబుల్ ఉద్యోగం కావాలంటే నేను హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, హై జంప్, లాంగ్ జంప్ ఇవన్నీ ఎగరాలి, పరిగెత్తాలి, దుంకాలి, ఇవన్నీ చేయాలి. లేదు బరగొడ్లు కాసేవాడిని తీసుకొచ్చి కానిస్టేబుల్గా సెలెక్ట్ చేసుకుంటారా గవర్నమెంట్ వాళ్ళు? గొర్రెలు కాసేవాడిని తెచ్చి కానిస్టేబుల్గానో ఎస్ఐగానో నియమిస్తారు. ఎందుకంటే అతనికి అర్హత లేదు, చదువు లేదు, అర్హత లేదు, అతను ఎగరలేడు, దుంకలేడు, పరిగెత్తలేడు. కాబట్టి ఒక గవర్నమెంట్ వాళ్ళే ఒక ఉద్యోగానికి ఒక మనిషిలో ఇన్ని అర్హతలు చూస్తూ ఉంటే మరి పరలోకం పోవాలంటే మనిషికి అర్హత కావాలి కదా. ఒక కలెక్టర్ ఆఫీసులోనికి ఒక మనుషుడు డైరెక్ట్గా వెళ్ళలేడు, పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఒక మనిషిని కలవడానికి మనిషి వెళ్ళాలంటేనే పర్మిషన్ తీసుకోవాలి. దేవాది దేవుడు సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు, మహాపరిశుద్ధుడు, ఎవరు సమీపించలేరు. అటువంటి స్థలంలోనికి మానవుడు వెళ్ళాలంటే అతనికి అర్హత అనేది ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాసిన బట్టలతోనే చెప్పులతోనే ఒక ఇంట్లోకో ఒక గుడిలోనికో రానివరే మరి పరిశుద్ధ స్థలంలోనికి, పరలోకంలోనికి, దేవాది దేవుడు నివసించే ఆ మహామహిమ కలిగిన లోకంలోనికి వెళ్ళాలంటే మానవుడు ఎంతటి అర్హత సంపాదించుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం భిక్షగాళ్ళని ఇంట్లోకి రాణిస్తామా? మాసిపోయిన బట్టలు వేసుకొని ఏదో చెప్పులు వేసుకొని గందరగోళంగా ఉండి ఇంట్లోకి వస్తే రాణిస్తామా? ఒకవేళ తప్పని పరిస్థితుల్లో రానిచ్చినా కూడా అతను ఎప్పుడెప్పుడు బయటికి పోతాడు అన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు పరలోకం పోవాలి అంటే, ఒక మనుషుడు పరలోకం చేరాలి అంటే ఖచ్చితంగా అతడు తెలుసుకోవాల్సిన సత్యాలు ఈ భూమి మీదనే, చనిపోయిన తర్వాత కాదు, ఈ లోకం విడిచిన తర్వాత కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. అవి ఎవరు తెలియజేస్తారు? లోకంలో ఎక్కడ దొరుకుతాయి? ఎవరి దగ్గరికి వెళ్తే అవన్నీ చెప్తారు మనకు? ఎక్కడికి వెళ్ళినా కూడా పరలోకం వెళ్ళే మార్గాన్ని ఎవరు చూపెట్టలేరు. ఆ మార్గాన్ని ఎవరు చూపెట్టలేరు. ఆ మార్గాల్లో ప్రయాణం చేయాలని ఎవరు మనకు సహాయం చేయరు.
లోకంలో ఏ మనుషుడు కూడా ఆ మార్గాన్ని చూపించలేడు. దేవుడు ఒక్కడే ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనం తలక్రిందులు పడినా, తలక్రిందులు తపస్సు చేసినా, మనము దొర్లాడినా, దండాలు పెట్టినా, ఎక్కడికక్కడికో ఖర్చులు పెట్టుకొని పోయినా, ఏమేమి చేసినా మనము సంపాదించుకోలేము. మన కొరకు దేవాది దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనుషులు ఆ మార్గాన్ని ఏర్పాటు చేయలేదు. మనుషులు తయారు చేసిన, మనుషులు ఏర్పాటు చేసుకున్న మార్గాల్లో ప్రయాణం చేస్తే గమ్యం చేరలేము. మరి దేవాది దేవుడే మానవులకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. హైదరాబాద్కు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే ఇట్లా కొండలో బడి వెళ్తే వస్తుందా హైదరాబాద్? ఇలా అడ్డంగా పోతే వస్తుందా హైదరాబాద్? రాదు. ఒక మార్గం ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్సు ఎక్కాలి, లేకుంటే కారు వెహికల్ తీసుకొని ఆ రోడ్డు మీద ప్రయాణం చేసి హైదరాబాద్ వైపు వెళ్తేనే హైదరాబాద్ వస్తుంది. లేదు నేను ఇటబడిపోతాను, ఎట్టబడినా కూడా అదే వస్తుంది, హైదరాబాద్ వస్తుందంటే ఎట్టబడిపోతే రాదు. అడ్డదిడ్డంగా పోతే హైదరాబాద్ రాదు. ఒక మార్గంలో హైదరాబాద్ వెళ్ళే మార్గంలోనే ప్రయాణం చేస్తేనే హైదరాబాద్ వస్తుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డ, పరలోకం వెళ్ళాలంటే ఎట్టబోతే అట్టపోతే రాదు. ఏ విధంగా మనకు ఇష్టం వచ్చినట్టుగా, మనకు నచ్చినట్టుగా పోతే హైదరాబాద్ రాదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ప్రయాణం చేస్తేనే మనం పరలోకానికి చేరుకోగలుగుతాం. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మనిషికి మార్గం చూపించడానికి వచ్చారు. మనిషికి మార్గం చూపించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చారు. మానవుడు తప్పిపోయాడు, చెడిపోయాడు, పాపంలో పడిపోయాడు. ఆ వచ్చిన మార్గాన్ని మర్చిపోయాడు, తెలుసుకోలేకపోతున్నాడు. ఎవరు చూపెడతారా? ఈ బాధ నుండి, ఈ పాపం నుండి, ఈ శాపం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారా? ఆ పరలోకానికి, స్వర్గానికి ఎవరు దారి చూపిస్తారా అని మానవుడు ఆక్రోషిస్తూ ఉన్నాడు. ఆ మార్గం తెలుసుకోలేక బాధపడుతూ ఉన్నాడు. నిరాశ నిస్పృహలకు లోనైనాడు, కృషించిపోతూ ఉన్నాడు. మానవుల్లో దైవత్వం అనేది నశించిపోయింది. క్రూరత్వం, మానవుల్లో రాక్షసత్వం అనేది మానవుల్లో నిండిపోయింది. ఆ దారి మరిచిపోయినాడు. సంపాదించుకుంటున్నాడు, తింటున్నాడు, త్రాగుతున్నాడు. ఇదే స్వర్గం, ఇదే నరకం అని బ్రతుకుతూ ఉన్నాడు. అటువంటి వారికి మార్గము తెలియచేయటానికి యేసుక్రీస్తు అను పేరిట దేవుడే మానవుడై కన్యక గర్భములో ఈ భూమి మీద 2025 సంవత్సరాల క్రితం కన్యక గర్భంలో ఆయన జన్మించడం జరిగింది. మనుషులను రక్షించటానికి, మనుషులను పరలోకం చేర్చటానికి, మనుషులకు మార్గం చూపించటానికి, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం చూపించటానికి దేవుడే మానవుడై ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రిందట దిగి రావలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చాడమ్మా? మన ప్రభు ఎందుకు వచ్చాడు? జాగ్రత్తగా వినండి. మన ప్రభు ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదికి రక్షించటానికి. ఎవరు వెతుకుతారు? తప్పిపోయిన కుమారుడిని వెతకడానికి తల్లిదండ్రులు వెళ్తారు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే వెతకడానికి వెళ్తారు. మన పక్షో, మన ఏదన్నా జంతువో అది తప్పిపోతే దాన్ని వెతకడానికి మనం వెళ్తాం. పోతే పోనీలే అనుకుంటామా? లేదు. మానవుడు నశించి నరకాగ్నికి వెళ్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకుండలేదు. కానీ నా బిడ్డలు నశించి నరకం వెళ్తూ ఉన్నారు. వాళ్ళు పాపంలో పడిపోయారు, దారిని మర్చిపోయారు, మార్గాన్ని మర్చిపోయారు, వచ్చే దారిని మర్చిపోయారు. వారికి నేను వెళ్ళి తెలియచేయాలి, వారిని రక్షించాలి, ఎలాగైనా నా రాజ్యానికి వాళ్ళను తీసుకొని వెళ్ళాలని 2000 సంవత్సరాల క్రిందట దేవుడు మానవుడై ఈ యేసుక్రీస్తు పేరిట కన్యక గర్భములో బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మించాడు. ఆయన ఈ భూమి మీద జన్మించాడు. ఎందుకు జన్మించాడు అంటే మానవునికి మార్గం తెలియదు, ఆ మార్గాన్ని చూపించాలి. మానవుడు నశించిపోయాడు, వారిని రక్షించాలి అని యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన ఈ భూమి మీదకి వచ్చి అందరి కోసం తన ప్రాణాలు పెట్టి, తన రక్తం కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి మృత్యుంజయుడై లేచాడు. అందుకే అన్ని నామముల కంటే ఆయన పైనామం పొందినవాడు. ఆయన నామముననే రక్షణ. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని చెప్పాడు. నా ద్వారా తప్ప
తండ్రి యొద్దకు ఎవడూ రాడు. ఎవరైనా వెళ్ళాలి అంటే, ఎవరైనా పరలోకం వెళ్ళాలి అంటే, ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? ఎవరి ద్వారా వెళ్ళాలమ్మా? యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. ఈ లోకంలో ఇంకా ఏ మార్గము లేదు. ఎవరి ద్వారా రక్షణ లేదు, ఎవరి ద్వారా పరలోకం లేదు, ఎవరి ద్వారా విముక్తి విమోచన లేనే లేదు. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏ మానవుడు కూడా పరలోకం వెళ్ళలేడు, స్వర్గం వెళ్ళలేడు అన్న సంగతి దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతూ ఉంది. మరి లోకంలో ఎంతోమంది, కోటాను కోట్ల మంది ప్రయాసపడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు మోక్షానికి వెళ్ళరు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే ఆయన రాజ్యాలను సంపాదించుకోవడానికి లోకంలో ఏదో సంపాదించుకోవడం అని రాలేదు, కానీ ఆయన మనుషులందరి కోసం ప్రాణం పెట్టి మనుషులందరినీ పరలోకం తీసుకొని పోవాలని మనుషులందరి కోసం ఆయన శిలువలో తన ప్రాణమును అర్పించాడు. ఆయన ఏర్పాటు చేసిన మార్గంలోనే మానవుడు మోక్షానికి చేరుకోగలుగుతాడు. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే మనుషులను రక్షించటానికి. నశించిన దాన్ని అంటే మనిషి లోపల ఏం నశించిపోయిందమ్మా? మనిషి లోపల దైవత్వం నశించిపోయింది, దేవుడే లేడు, భక్తి లేదు, దుర్మార్గము, రాక్షసత్వము మనిషిలో నిండుకొని పోయింది. దేవుడు అనే పదమే మనిషిలో లేకుండా పోయింది. అలా నశించిపోయి దేవునికి దూరమై దేవుని మార్గాన్నే, దేవుని సత్యాన్నే, పరలోకాన్నే మర్చిపోయి ఈ భూలోకమే శాశ్వతం, ఇదే శాశ్వతం అనుకొని బ్రతుకుతున్న మనిషిని రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి మనిషిగా దిగి వచ్చి ఆయన ఆ యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో ఇశ్రాయేలు దేశంలో ఆయన సంచారం చేస్తూ ఆ యెరూషలేము నుండి యెరికో అనే ఒక పట్టణంలోనికి ప్రవేశించి దాని గుండా ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. మానవునిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలు సంచరిస్తూ, అనేక గ్రామాలు తిరుగుతూ, అనేకులను బాగు చేస్తూ, అనేకులను రక్షిస్తూ, దయ్యములను వెళ్ళగొడుతూ, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచి, చనిపోయిన వారిని సహితం బ్రతికిస్తూ అనేకమైన అద్భుత కార్యములు ఆయన చేస్తూ, గ్రామాలు వీధులు తిరుగుతూ ఆ యెరూషలేము ఆ ప్రాంతం నుంచి, యెరూషలేము నుండి యెరికో అనే ఒక పట్టణానికి ప్రవేశించినాడు. ఆ పట్టణం గుండా వెళుతూ ఉన్నాడు. యెరికో పట్టణము శాపగ్రస్తమైన పట్టణం, దేవుని చేత శపించబడిన పట్టణం. ఇశ్రాయేలీలు ఆ పట్టణంలోనికి పోవడానికి ఆ యెరికో చుట్టూ 7 రోజులు తిరిగి ఆ యెరికో కోటగోడలను కూల్చివేసి అక్కడ ఉండే ప్రజలందరినీ ఆ పట్టణాన్ని హస్తగతం చేసుకున్నారు పాత నిబంధన కాలంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శాపగ్రస్తమైన పట్టణంలోనికి, శాపగ్రస్తమైన ఆ గ్రామంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించి దాని గుండా ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఒక ధనవంతుడు పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్, ఆ కాలంలో పన్నులు వసూలు చేసేవాడు. ట్యాక్స్ కలెక్టర్, గవర్నమెంట్ ఉద్యోగి అయిన జక్కయ్య అనే ఒక మనుషునికి ఏమని కోరిక కలిగిందంటే యేసు ఎవరో చూడాలి అని కోరిక అతనిలో కలిగింది. అబ్బా, ఇతని జీవితం ద్వారా దేవుడు కొన్ని సత్యాలు, కొన్ని పాఠాలు నేర్పించాలని ఆ దేవుడు తన గ్రంథంలో ఈ విషయాన్ని వ్రాయించినాడు. కాబట్టి అతని జీవితంలో నుంచి కొన్ని సత్యాలను మనం తెలుసుకొని అతడు ఏం మేలు పొందాడో దేవుని వల్ల అవన్నీ మనం తెలుసుకొని మన జీవితంలో మనం మేలు పొందాలనే ఈ దినం మనం దేవుని వాక్యం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు, ఈ జక్కయ్య అనే ఈ వ్యక్తి యేసు ఎవరో చూడాలి అనే కోరిక అతనికి కలిగింది. యేసు ఎవరు అంటే అంతకుముందు విన్నాడు. ఏమని విన్నాడు? యేసు ప్రభు ఆయన చాలామందిని బాగు చేస్తున్నాడు, కుష్ఠరోగుల్ని బాగు చేస్తున్నాడు, కుంటివారిని బాగు చేస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని సహితం బ్రతికిస్తూ ఉన్నాడు, దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నాడు అన్న సంగతులు విన్నాడు. విని ఈయన ఎవరో చూడాలి, ఇంతటి అద్భుతాలు, ఇంతటి మహత్కార్యాలు చేస్తున్నాడే, ఈయన ఎవరో చూడాలి అనే ఆశ కలిగింది. కానీ అతడికి ఆశ ఉంది, కానీ అతడు పొట్టివాడు, చాలా మరుగుజ్జువాడు, చాలా పొట్టిగా ఉన్నాడు, మరుగుజ్జు, అతను చాలా చిన్నగా ఉన్నాడు. అంతేకాకుండా యేసు ప్రభు ఆ గ్రామంలోకి వచ్చేసరికి యేసు ప్రభువును జనాలు చుట్టుముట్టినారు, గుంపుకున్నారు. జనాలు ఎత్తుగా ఉన్నారు, ఇతను మాత్రం చాలా పొట్టిగా ఉన్నాడు. ఎలా చూడాలనో దిక్కు తెలియలేదు. యేసు ప్రభువును
చూడలేకపోయాడు. యేసుప్రభు ఎవరో చూడాలనుకుని వచ్చాడు కానీ చూడలేకపోయాడు. చుట్టూ మనుషులు ఉన్నారు, యేసుప్రభు చుట్టూ మనుషులు ఉన్నారు. యేసుప్రభును కళ్ళారా చూస్తూ ఉన్నారు జనాలు. వాళ్ళ కోరిక లేదు. ఎవరో కొత్త ఆయన వచ్చినాడు ఊర్లోకి, ఎవరో చాలా వింతగా వెరైటీగా ఉన్నాడు, ఈయన చూడాలని వచ్చారు. కానీ ఈ జక్కయ్య అనే ఈ ధనవంతుడు, ఈ ట్యాక్స్ కలెక్టర్కి యేసు ఎవరో చూడాలి అనే కోరిక కలిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నిరాశపడినాడు. నేను పొట్టివాడిని అయినందున నేను యేసు ప్రభువుని చూడలేకపోతున్నానే, అయ్యో ఈ జనాలంతా గుంపు కొడుకున్నారు, నేను ఎత్తుగా లేనందువల్ల దేవుణ్ణి ఈ యేసు ప్రభువుని చూడలేకపోతున్నానే అని చెప్పి అతడు ఏం చేశాడంటే నిరాశపడలేదు, వెనుదిరగలేదు. అతడు ఏం చేశాడంటే ఈ మార్గములో యేసు వస్తాడు. ఏ మార్గంలో? ఈ మార్గంలో యేసు వస్తాడు. ఏ మార్గంలో అయితే యేసు వెళ్తాడో ఆ మార్గాన్ని తెలుసుకున్నాడు. ఏ మార్గంలో అయితే యేసు ప్రభు ప్రయాణమైపోతాడో ఆ మార్గాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని పరిగెత్తుకుంటూ పోయి ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మేడి చెట్టు. ఆ చెట్టుని ఎక్కి పైనుంచి యేసు ప్రభు వస్తాడు కదా అని చూసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు యేసు ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. యేసు ఎవరో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. నిరాశపడలేదు. నాకెందుకులే ఇంకా అనుకోలేదు. ఈయన నేను చూడలేనులే, ఇది అసాధ్యమని అనుకోలేదు. ఎలాగైనా చూడాలి అనుకున్నాడు. తన ధనాన్ని, తన హోదాను, తన అధికారాన్ని పక్కన పెట్టేసినాడు. నేను ధనవంతుని కదా, నేను పరిగెత్తుకుంటూ పోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని అనుకోలేదు. నేను ధనవంతుని కదా, అందరూ నా దగ్గరికి వస్తారు కదా దేహి అనుకుంటూ నేను ఇలా పరిగెత్తి ఆ చెట్టు ఎక్కి ఎంత అవమానకరంగా నన్ను చూస్తారు, నన్ను ఏమనుకుంటారు జనాలు, నాకు విలువ ఇస్తారా, నాకు మర్యాద ఇస్తారా, నేను ఇలా పరిగెత్తి ఇలా చెట్టు ఎక్కితే నన్ను ఎవరు గౌరవిస్తారు అన్న సంగతులన్నీ పక్కకు పెట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని నమ్ముకుంటే ఏమనుకుంటారో, యేసు దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారో, నా గౌరవానికి నా ప్రతిష్టకు భంగం కలుగుతుందేమో, నన్ను ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, చర్చికి వెళ్తే, మందిరానికి వెళ్తే, యేసుని నమ్ముకుంటే నన్ను ఏమైనా అనుకుంటారేమో అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ జక్కయ్య మాత్రము తన ధనాన్ని పక్కకు పెట్టేశాడు, తన అధికారాన్ని పక్కకు పెట్టేశాడు, తన మరుగుజ్జుతనాన్ని కూడా పక్కకు పెట్టేశాడు. నేను పొట్టివాడిని, ఆ చెట్టు ఎలా ఎక్కగలను అని అతను ఏమి ఆలోచించలేదు. తాను ఏ మార్గంలో యేసు వస్తాడో తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మార్గంలో అయితే మనము దేవుణ్ణి కలుసుకుంటాం ఆ మార్గాన్ని తెలుసుకోవాలి. ప్రతి మనుషుడు తెలుసుకోవాలి, ప్రతి స్త్రీ తెలుసుకోవాలి, ప్రతి పురుషుడు తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉండే ప్రతి మానవుడు కూడా ఏ మార్గంలో వెళ్తే యేసును కలుసుకుంటామన్న సంగతిని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకము, అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగములు వారు అక్కడ బాధింపబడదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏముంటాయంటే మా నరకంలో ఏడుపు, పండ్లు కొరకటం. పళ్ళు ఎప్పుడు కొరుకుతాడమ్మా మనిషి? మనిషి పళ్ళు ఎప్పుడు కొరుకుతాడు? తీవ్రమైన బాధ, భరించలేనటువంటి బాధ కలిగినప్పుడు మనిషి ఏం చేస్తాడు? పళ్ళు కొరుకుతాడు. అంతటి తీవ్రమైన బాధ, వేదన అనేది మరణం తర్వాత మనిషికి ఉంది కాబట్టి ఆ బాధను మనిషి భరించలేడు. నా బిడ్డలు ఆ నరకం పోవడం నాకు ఇష్టం లేదు అని ఆ పరలోక వైభవాన్ని అంతటిని వదిలిపెట్టి దేవాది దేవుడి భూలోకానికి వచ్చాడు. నిన్ను, నన్ను, మనందరినీ రక్షించడానికి వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వచ్చాడు ఒక మనిషిని రక్షించడానికి, ఒక మనిషిని వెతకడానికి. ఆ మనుషుడు ఎటువంటి వాడు? పొట్టివాడు. యేసు ప్రభు పొట్టోడు, వీడు పనికిరాడని అనుకోలేదు. వీడు ధనవంతుడు, వీడు పాపి, వీడు పనికిరాడు అని అనుకోలేదు. అతనికి యేసు ఎవరో చూడాలని ఆశ కలిగింది. ఆ ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆశగల ప్రాణమును అతనిలో ఆశ కలిగిన వెంటనే దేవుడు తెలుసుకున్నాడు. హృదయ రహస్యములను ఎరిగినవాడు దేవుడు. నీ హృదయంలో ఏముంది? నీలో ఏముంది? ఏం బాధపడుతున్నావు? ఏం ఆశపడుతున్నావు? ఏం కోరిక కలిగి ఉంది నీకు? నీవు ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు? నీలో ఏం బాధ ఉంది? ఏం వేదన ఉంది? ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావని ప్రతి మనుషుని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ ఆశగల మనిషిని ఈ శాపగ్రస్తమైన పట్టణంలో, ఈ యెరికో పట్టణంలో ఉండే, ఈ శాపగ్రస్తమైన పట్టణంలో ఉండే ఆ పొట్టివాడైన, ధనవంతుడైన, పాపిష్టి అయిన మనుషుని హృదయాన్ని చూశాడు. నన్ను చూడాలని అక్కడ ఒక మనిషి కోరిక కలిగి ఉన్నాడని యెరూషలేము నుండి ప్రయాణమై ఆ శాపగ్రస్తమైన పట్టణం యెరికోలోనికి వచ్చాడు. దాని గుండా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు.
ఈ మనిషి జక్కయ్య పరిగెత్తుకుంటూ పోయి చెట్టెక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి కలుసుకోవాలంటే పరిగెత్తాలి, కష్టపడాలి, పరిగెత్తాలి, తెలుసుకోవాలి. ఏ మార్గంలో వెళ్తే యేసును కలుసుకుంటాను, ఏ మార్గంలో వెళ్తే యేసును కలుసుకుంటానని తెలుసుకోవాలి, పరిగెత్తాలి. అతడు ఏం చేశాడు? మరలా చెట్టెక్కాడు, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అన్నీ మర్చిపోయినాడు, తన హోదా, తన స్థితి అంతటిని మర్చిపోయి ఎలాగైనా యేసును చూడాలి అనే సంకల్పంతో చెట్టెక్కి కూర్చున్నాడు. పైనుంచి యేసును చూస్తున్నాడు. అమ్మ, పైనుంచి కాదు దేవుణ్ణి చూడాల్సింది. మనం పైనుంచి కాదు దేవుణ్ణి చూడాల్సింది. మనం ధనవంతులమై ఉండొచ్చు, మనం గొప్పవారమై ఉండొచ్చు, మనకు అధికారం కలిగి ఉండొచ్చు. మనం పైనుంచి కాదు దేవుణ్ణి చూడాల్సింది, కింది నుంచి దేవుణ్ణి. ఒక పరిసయుడు ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించు అని పలికినాడు. ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి పైనుండే దేవుణ్ణి ఏమని కోరుకున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలలేదంట. పైనుండే దేవుణ్ణి చూడటానికి ధైర్యము చాలలేదు. మహామహిమ కలిగిన దేవుడు, ఈ భూమి ఆకాశములే ఆయన చూపుకు వణికిపోతూ ఉన్నాయి. ఆయన నడిస్తే పర్వతములన్నీ అగ్ని వలె, మైనం వలె కరిగిపోతాయని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన సీనాయి పర్వతం మీదకి దిగినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆయన మహిమను చూడలేకపోయారు. వారు ఆ పర్వతం మీద నుంచి దేవుడు దిగి ఆ పర్వతం ఆ మహిమను చూడలేక, మేము ఆయనను చూస్తే చచ్చిపోతాం, మేము దగ్గరికి రాం అని దూరంగా నిలవబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు చెట్టెక్కి పైనుంచి దేవుని చూడాలనుకున్నాడు, యేసుని చూడాలనుకున్నాడు. కానీ ప్రభువే అక్కడికి వచ్చినాడు. ఏ చెట్టు మీద అయితే జక్కయ్య కూర్చున్నాడో అక్కడి వరకు ప్రభు వచ్చి కింది నుంచి పైకి చూశాడు. పైనుంచి కిందికి నరులను పరిశీలించే దేవుడు కింది నుంచి పైకి చూసినాడు జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగు, జక్కయ్య త్వరగా దిగు. ఈరోజు నేను ఎక్కడ ఉండాలి? నీ ఇంట్లో ఉండాలి. ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలి. నీవేంది చెట్టెక్కి కూర్చున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, మనుషుల ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. దేవుణ్ణి కలుసుకోవాలంటే చెట్టెక్కితే దేవుణ్ణి చూడొచ్చు, పైనుంచి దేవుణ్ణి చూడొచ్చు అని అనుకున్నాడు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? మనము మంటి పురుగులం. మనం భూమి మీద నుంచి పైనుండే దేవుణ్ణి చూడాలి, కానీ పైనుంచి చూడాలి అనుకున్నాడు. కొంతమంది ధనంతో దేవుణ్ణి చూడాలని, కొంతమంది తమ టాలెంట్తో దేవుణ్ణి చూడాలని, కొంతమంది తన అందంతో దేవుణ్ణి చూడాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా లోకంలో మనుషులు దేవుణ్ణి చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుణ్ణి చూడాలంటే పైనుండి కాదు, కింది నుంచి పైనున్న దేవుణ్ణి చూడాలి. దీనత్వములోనికి, తగ్గింపులోనికి మనిషి వెళ్ళిపోవాలి. దీనత్వములోనికి వెళ్ళిపోతే దీన మనస్సు గల వారినే దేవుడు చూస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపును అని దేవుని వాక్యం చెబుతుంది. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలి అని అనుకున్నాడు. జక్కయ్య త్వరగా దిగాడు. ఆ పొట్టివాడు ఎలా ఎక్కాడో అంత పెద్ద చెట్టు, పొట్టివాడు ఎంత తొందరగా ఆ చెట్టు దిగాడో, ఎలా దిగాడో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొందరగా దిగు అని ప్రభు అన్నాడు. తొందరగా దిగాలి. మన పాపము నుంచి, మన చెడుతనం నుంచి, మన అహంకారము, గర్వము నుంచి, మన ధనబలం నుంచి, మన జ్ఞానబలం నుంచి మనం దిగాలి. కిందికి దిగితేనే, దేవా, పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తేనే, వేడుకుంటేనే, ఆయనను క్షమాపణ కోరితేనే మనం ఆయనను చేరుకోగలుగుతాం, ఆయనను చూడగలుగుతాం. ధనముతో, అహంకారంతో, అధికారంతో, ఈ ప్రపంచంలో తన అందంతో, తన సౌందర్యంతో ఏ మనిషి కూడా తన కలిగిన వాటన్నిటితో దేనితోనైనా యేసును కలుసుకోలేడు, యేసును చూడలేడు. యేసును చూడాలంటే యేసు మార్గంలోనే ప్రయాణం చేయాలి. యేసును చూడాలంటే కిందికి దిగాలి. యేసును చూడాలంటే పరిగెత్తాలి. యేసును చూడాలంటే ఏ మార్గంలో ప్రయాణం చేస్తే యేసును చూస్తామో అది తెలుసుకోవాలి. దేవుణ్ణి కలుసుకోవాలంటే ఏ మార్గంలో ప్రయాణం చేస్తే మనిషి యేసుని చూడగలుగుతాడో అది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా గుడ్డిగా దేవుడే చూసుకుంటాడులే, మనసులో అనుకుంటే సరిపోతుందిలే. నువ్వు మనసులో అనుకుంటే సరిపోదు, నువ్వు గుడ్డిగా నమ్మితే సరిపోదు. నువ్వు చేయాల్సిన పనులున్నాయి. దేవుని కోసం, దేవుని కలుసుకోవడం కోసం
మోక్షం చేరడం కోసం, పరలోకం చేరడం కోసం నువ్వు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఈ భూలోకానికి పంపించాడు. మనకు అప్పగించిన పనిని పూర్తి చేసుకొనే మనం పరలోకం పోవాలి. మనము ఆయన పనిని ముగించకుండా, ఆయన చెప్పిన పనిని మనం చేయకుండా, ఆయన అప్పగించిన పనిని పూర్తి చేయకుండా మనం ఈ భూలోకంలో నుంచి దాటితే నరకము మన కోసము కాచుకొని ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. నా పాతాళము బహుగా ఆశ పెట్టుకొని ఉందంట. పాతాళము అది గాఢాంధకారమైన చీకటి, ఇరుకైన గుంట, లోతైన గొయ్యి, దానిలో పాపాత్ములందరూ పడిపోవుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. అటువంటి స్థలమునకు పోవలసి ఉంది. అటువంటి స్థలానికి పోకుండా యేసు ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన మార్గం ఏ మార్గంలో వస్తే ఆయన కలుసుకోవచ్చో తెలుసుకున్నాడు. పరిగెత్తాడు, చెట్టెక్కాడు. యేసు ప్రభు మాట విని తొందరగా దిగు అంటే తొందరగా దిగేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము తొందరగా దిగాలి. పాపము నుంచి, చెడుతనం నుంచి, ఈ లోకాశల నుంచి మనము అతి త్వరగా దిగాలి. మనకుండే చెడు వ్యసనాల నుంచి మనము దిగి రావాలి. నేను విడవలేను, నేను దీన్ని మరవలేను, నేను దీంట్లోనే ఉంటాను. నాకు యేసయ్య కావాలి, లోకం కావాలి. నాకు దేవుడు కావాలి, ధనం కావాలి. నాకు లోకం కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. నీవన్నింటినీ విడిచిపెట్టి దిగి రావాలి యేసు యొద్దకు. అప్పుడే యేసును చూసే భాగ్యం నీకు దొరుకుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పొట్టివాడు ఆ చెట్టు ఎట్లా దిగినాడో ఏమో, తన పొట్టంతా బరుక్కొని పోయిందేమో, ఎంత గాయాలైనాయో, కానీ ఆయన దిగి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయనను తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. సంతోషముతో ఆయనను చేర్చుకొనేను అని ఉంది. బైబిల్ గ్రంథంలో ఏముందమ్మా? సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. యేసుప్రభువును సంతోషంగా నమ్ముతున్నారా? చాలా బాధ. ఆయన దగ్గరికి వెళ్తే బీడీలు మానుకోవాలంట, సిగరెట్లు మానుకోవాలి, సినిమాలు మానుకోవాలి, సీరియళ్ళు మానుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఏమి చూడకూడదు, ఏమి తినకూడదు అన్నట్ల చాలా కండిషన్. ఆయన దగ్గరికి వెళ్తే మనకెందుకులే, ఇవన్నీ నేను చేయలేను, అంత నిష్టగా నేను బ్రతకలేనని మనిషి ఏం చేస్తున్నాడు? అన్నీ ఉన్న చోటికి, అన్నీ చేసే చోటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అన్నీ చేయగలిగి చెడు, పాపము అన్నీ ఉన్న మనిషి పరలోకం వెళ్ళగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించే. మనము పరిశుద్ధులం అయితేనే పరలోకం చేరగలుగుతాం, కానీ పాపాత్ములు ఎవరు పరలోకంలో చేరలేరు. యేసు ప్రభువును ఆయన సంతోషంతో చేర్చుకున్నాడు. ఈ జక్కయ్య, ఈ ధనవంతుడు యేసు ప్రభువును సంతోషంగా చేర్చుకొని యేసు ప్రభువును సంతోషంగా చేర్చుకున్నాడు. అక్కడ ఉండే జనాలు ఏమనుకుంటున్నారంటే, యేసు ఎవరో చూడాలని ఈయన పరిగెత్తి ప్రయాసపడి చెట్టెక్కి ఆఖరికి యేసుప్రభును కలుసుకొని ఇంటికి తీసుకొని పోతే జనాలు ఏమనుకుంటున్నారంటే, ఈ పాపాత్ముడైన మనిషి ఇంటికి పోతున్నాడు యేసుప్రభు, ఈ పాపాత్ముడైన ఇంటికి ఈ మనిషి ఇంటికి పోతున్నాడు ప్రభు దేవుడు అని సనుక్కున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు యేసు దగ్గరికి వెళ్తే లోకం సనుక్కుంటుంది. నీ భర్త సనుగుతాడు, నీ భార్య సనుగుతుంది, నీ సమాజం చుట్టుపక్కల ఉన్నారా వాళ్ళందరూ సనుగుతారు, గొనుగుతారు, ఇష్టపడరు. నువ్వు మంచిగా మారాలంటే సమాజం ఇష్టపడదు. నువ్వు యేసును కలుసుకోవాలంటే, యేసు మార్గంలో ప్రయాణం చేయాలి అంటే లోకం, సమాజం, ఇల్లు, అందరూ, తల్లి, తండ్రి, భార్య, భర్త అందరూ ఎదురవుతారు. నీకు అందరూ సనుగుతారు, అందరూ ఎదురవుతారు. నిన్ను పోకుండా చేయాలని చూస్తారు, నీకు ఆటంకం కలిగిస్తారు, అభ్యంతరం చెప్తారు. యేసును కలుసుకోవాలంటే కష్టపడాలి. జక్కయ్య అదే చేశాడు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు ఆయన సామాన్యమైన వాడు కాదు అని విన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచాడు. లాజరును సమాధిలో నుంచి బయటికి రాని పిలిస్తేనే వచ్చాడు. కుంటివారిని బాగు చేశాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని ఆయన బాగు చేశాడు. ఈయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఈయన ఎలాగైనా చూడాలి, ఈయన ఎవరో చూడాలి అని అనుకుని ఆశ కలిగి తాను ఎంతో కష్టపడి యేసుని చేరుకోవాలి. ప్రయాసపడి పరలోకం చేరాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఊరికే రాదు, ఊరికే ఉద్యోగం రాదు, ఊరికే ఏది ఇవ్వరు, ఉచితంగా ఏది రాదు. అడగండి అమ్మైనా అడ్డం పెట్టదని లోక సామెత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం కష్టపడి ప్రయాసపడి ఆయన మార్గాన్ని తెలుసుకొని అందులో ప్రయాణం చేస్తేనే తప్ప ఆయనను మనం చేరుకోలేమని దేవుని వాక్యం చెబుతుంది.
ఈ జక్కయ్య ఏం చేశాడంటే యేసు ఇంటికి తీసుకొని పోయి ఆయనకు చేయాల్సిన మర్యాదలన్నీ చేసి ఆయన ముందు నిలవబడ్డాడు. ఆయన ముందు నిలవబడి ఏమని అడుగుతున్నాడంటే, ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. చూడండి, మా యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్న వ్యక్తి, చూడాలి అనుకున్న వ్యక్తి యేసు ప్రభువుని ఇంటికే తీసుకొని పోయి ఆయనకు సకల మర్యాదలు చేసి ఏమంటున్నాడంటే, ఆయన ముందు నిలవబడ్డాడు. యేసు ప్రభు ముందు నిలబడ్డాడు. యేసు ప్రభు చుట్టూ గుమిగూడిన జనులందరూ వెళ్ళిపోయారు చూసి, కానీ ఈయన ఒక్కడే యేసుని ఇంటికి తీసుకొని పోయి ఆయన ముందు నిలవబడి, ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. ఎందుకన్నాడమ్మా ఆ మాట? ఎందుకన్నాడు చెప్పండి ఆ మాట? యేసు ప్రభు ఏమన్నా అడిగాడా? నీ ఆస్తి ఇవ్వు, నీ ధనం ఇవ్వు అని అడిగాడా? ఆయనకు అర్థమైపోయింది, ఈయన ఇంట్లోకి వస్తే నా ఇంట్లో ఉండేది బయటికి పోవాలి. ఆయన ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్నది బయటికి, ఇంట్లో ఏముంది? ధనం ఉంది, అక్రమంగా సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది, బలవంతంగా లాక్కుంది, ఇంట్లో ఉంది. ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది కన్నీరు పెట్టారో, ఎంతమందిని బాధ పెట్టాడో, ఎంతమందిని దౌర్జన్యంగా లాక్కున్నాడో. ఆయనను చూడగానే అర్థమైపోయింది, యేసుప్రభుని చూడగానే అర్థమైపోయింది, నీతిమంతుడు నా ఇంటికి వచ్చాడు, పరిశుద్ధుడు నా ఇంటికి వచ్చాడు, దేవుడే నా ఇంటికి వచ్చాడు, ఇంకా ఇవేమి నాకు అక్కర్లేదు, ఇదంతా నేను బీదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే వానికి 4 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తానని యేసుప్రభు ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాలి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటేనే, నువ్వు పరిగెత్తితేనే, నువ్వు ఆ మార్గం, ఏ మార్గంలో వెళ్తే యేసును కలుసుకుంటావో ఆ మార్గంలో నువ్వు పరిగెత్తితేనే, ఆ మార్గాన్ని తెలుసుకొని అందులో నడిస్తేనే నువ్వు యేసును చూడగలుగుతావు, యేసును చేరుకోగలుగుతావు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. నీకుండే ఆశలు, కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆ పొట్టి జక్కయ్య యొక్క ఆశను తీర్చి ఆయన ఇంటికే వెళ్ళిన దేవుడు నీ ఇంటికి రావాలని ఆశిస్తున్నాడు. నీ ఆశ తీర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ కన్నీరు తుడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయనైతే నిన్ను వెతుకులాడుకుంటూ వస్తూ ఉన్నాడు. నువ్వు తప్పించుకొని తిరుగుతూ ఉన్నావేమో. నేను అవి నేను మానుకోలేను, అవి నేను విడిచిపెట్టలేను, నేను ఆయన దగ్గరికి పోలేను, నాకు చాలా బలహీనతలు ఉన్నాయని తప్పించుకొని తిరుగుతున్నావేమో. కానీ జక్కయ్య మాత్రం తప్పించుకోలేదు. యేసుప్రభువును చూడాలని చుట్టుముట్టిన జనాలందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, కానీ యేసుప్రభువును చూడాలని మేడి చెట్టు ఎక్కి కూర్చున్న జక్కయ్య కిందికి దిగి ఆయనను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? జక్కయ్య యేసుప్రభు ముందు నిలబడి, ప్రభువా నేను పాపిని, నా దగ్గర ఉండేదంతా నేను ఇచ్చేస్తానని ఒప్పుకోగాని, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇంటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చిందంటమ్మా? వెండి బంగారాలు ధనధాన్యాలు ఏమన్నా మూటలు కట్టుకొని తీసుకొని వచ్చాడా ప్రభు? కాదు, అవన్నీ తర్వాత ఇస్తాడు. ఈ ఇంటికి రక్షణ పాపి అయిన మనుష్యుడు, లోకంలో చెడిపోయిన మనుష్యుడు, దారి తప్పిపోయిన మనుష్యుడు, పరలోకం ఎక్కడో తెలియక, దారి తెలియక, దేవుడు ఎవరో తెలియక సతమతమైపోతూ ఇదే దేవుడు, ఈయనే దేవుడు అని లోకంలో ఎన్నో రకాలుగా కన్ఫ్యూజన్లో ఉన్న మనుషులను ఆయన నేనే నిజమైన దేవుణ్ణి, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని తెలియజేయడం కోసమే పరలోకం నుంచి వెతుకులాడుకుంటూ భూమి మీదకి వచ్చాడు. నీ ఊరికి వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు, నీ గ్రామానికి వచ్చాడు. నువ్వనుకుంటున్నావేమో ఎక్కడో దేవుడున్నాడు, ఆయన నన్నెట్లా చూస్తున్నాడని. ప్రతి మనుషుని చూస్తూ ఉన్నాడు, ప్రతి మనుషుని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక ఆయన హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. నువ్వు అయిపోయింది, నీ జీవితం ఇంకా చక్కబెట్టుకో, నీ ఇల్లు అని దేవుడు చెప్పేశాడు ప్రవక్త ద్వారా. అప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు గారుస్తుంటే ప్రవక్తతో చెప్తున్నాడు దేవుడు, నేను హిజ్కియా కన్నీరు చూశాను, అతనికి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నానని చెప్పు. నువ్వు విడిచే కన్నీరును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు. గాఢాంధకారమైన చీకటి కూడా ఆయనకు వెలుగులా ఉందని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నశించిపోయిన నిన్ను, నన్ను, మనందరినీ వెలికి రక్షించటానికే దేవుని కుమారుడు ఈ భూలోకమునకు శరీరధారిగా వచ్చి ఆయన తన ప్రాణమును అర్పించాడు, తన రక్తం కార్చాడు, తన ప్రాణాన్ని సహితం మనకు అర్పణగా ఆయన బలియాగముగా సిలువలో ఆయన చనిపోయినాడు. దొంగల మధ్యలో ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడి తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు.
యుద్ధాలు చేయలేదు, రాజ్యాలు జయించలేదు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన మన కోసం పరలోకాన్ని సంపాదించి పెట్టాడు. అట్టి ప్రభువుకు మనం కృతజ్ఞులమై ఆయన ముందు నిలబడి, దేవా, పాపినైనా నన్ను వెతికి రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించు స్వామి, నన్ను క్షమించు స్వామి, నా పాపాలు తీసివేయి, నీ బిడ్డగా చేసుకో, నా పాపాలన్నిటినీ కడిగివేయి, నీ రాజ్యానికి వారసునిగా వారసురాలిగా నన్ను చేసుకో. నేను నీకు కృతజ్ఞుడనై ఉంటాను, కృతజ్ఞురాలనై ఉంటాను, నీకు నమ్మకంగా ఉంటాను, బ్రతికినంత కాలం నీతోనే నేను నడుస్తాను, నీతోనే బ్రతుకుతానని తీర్మానం చేస్తే నీ ఇంటికి నా ఇంటికి రక్షణ వచ్చినట్లే. మనం అబ్రహాం పిల్లలమే, మనం దేవుని పిల్లలమే. మనం చనిపోతే పరలోకం చేరుతామని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించు. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా తండ్రి, స్తోత్రములు. ఈ సమయం వరకు తోడుగా ఉన్నావు నాయనా. పొట్టివాడు ధనవంతుడు అయిన జక్కయ్య జీవితంలో నుంచి అనేకమైన సంగతులను మాకు నేర్పించారు తండ్రి, నీకు స్తోత్రం. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడవునైనా, శాపగ్రస్తమైన పట్టణంలో ఉండే పాపిష్టి మనిషి అయిన జక్కయ్యను వెతుకులాడుకుంటూ వచ్చాం. అతని అర్హత చూడలేదు, అతని ఎటువంటి వాడు అని చూడలేదు నైనా. అతని ఇంటికి వచ్చావు, అతని ఆశను చూసావు, అతన్ని రక్షించినావు, అతన్ని బిడ్డగా చేర్చుకున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, వెతకండి నైనా, వారందరినీ రక్షించండి, నీ మార్గంలోనికి నడిపించండి. నీవెవరో తెలుసుకునే భాగ్యాన్ని ఈ గ్రామస్తులకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, కరుణించండి. ఇక్కడ నీ దాసుడునైనా బాలుడన్న గారు, జగదీష్ అన్న గారు నీకోసం నిలవబడ్డారు, నీ పని చేయడానికి నిలవబడ్డారు. వారి జీవితములను నీకు సమర్పించుకున్నారు, నీ సేవ చేయాలి. అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని నైనా వారు సంకల్పించుకొని నైనా వారు సేవ చేస్తున్నారు. ఈ గ్రామంలో నిలిచారు, ఎంతో ఖర్చు పెట్టి మందిరాన్ని కట్టుకున్నారు. ఎన్నో ఆత్మలు రక్షణ పొందాలని, ఈ మందిరం నిండాలని వారు ఆశపడుతున్నారు. తండ్రి, నీవు కనికరించు, ఈ గ్రామాన్ని దీవించు, గ్రామంలో ఉండే ప్రజలను దీవించండి తండ్రి. అనాగరికులు ఉన్నారు నైనా, నీవంటే ఎవరో తెలియని వారు ఉన్నారు నైనా, జ్ఞానం లేని వారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, కటిక పేదవారు ఉన్నారు, ఆ పూటకు తెచ్చుకొని తినేవాళ్ళు ఉన్నారు. తండ్రి, కరుణించండి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నావు, అందరూ అంతటా మారు మనసు పొందాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. ఏ ఒక్కరూ నశించడం నీకు ఇష్టం లేదు నైనా, ఏ ఒక్కరూ నరకం వెళ్ళటం నీకు ఇష్టం లేదు తండ్రి. అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, అందరూ నీ బిడ్డలు కావాలి, అందరూ పరలోకం చేరాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. సాయం చేయండి. ఆఖరి దినములు, అంత్య దినములు, చివరి దినముల్లో మేము ఉన్నాం నైనా. నీ వచ్చే సమయం చాలా దగ్గరగా ఉంది. వాకిటనే ఉన్నావు, ద్వారం దగ్గరనే ఉన్నావు నాయన, చాలా సమీపంగా ఉన్నావు. ఈ లోకం అంతమవడానికి, నీ సంఘం ఎత్తబడటానికి చాలా కొద్ది దినములు మాత్రమే మిగిలి ఉన్నాయి తండ్రి. నాయన, మమ్మల్ని కరుణించండి నాయన, మా అందరినీ దీవించండి, గ్రామాన్ని దీవించండి. నీ సేవకులైన నీ బిడ్డలను, వారి కుటుంబములను దీవించండి, వారి అవసరాలు తీర్చండి, వారికి కావాల్సిన వాటిని ఎల్ల క్రీస్తు యేసు మహిమలో తీర్చండి తండ్రి. ఇక్కడ ఉండే విశ్వాసులైన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాలు ఏమిటో, బాధలు ఏమిటో మాకంటే ముందుగా మీరు ఎరిగిన దేవుడు. వారి కష్టాలు, బాధలన్నింటినీ తీర్చండి, వారికి సహాయం చేయండి. ఎవరు ఏ కోరికతో నైనా, ఎవరు ఏ కోరికతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు నైనా, వారి కోరికలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు తోడుగా ఉన్నారు, స్తోత్రం. ఇక ముందు నువ్వు తోడై ఉండండి, మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము పూర్తిగా నీ కరుణ కలిగిన హస్తములకు సమర్పించుకొనిచున్నాం. దీవించి ఆశీర్వదించున్నాం. యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామం ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సంబంధం మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించుకుంటారు.